రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖను సమర్పించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితం రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖను సమర్పించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితం రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖను సమర్పించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపారు విజయసాయిరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, అయితే విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితమే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ని కలిసి రాజీనామా లేఖను అందజేశారు. మరి తాను స్వయం నిర్ణయంతో తీసుకుని తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవంటూ కూడా జగదీప్ ధన్కర్ చెప్పారు. మరి తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని, అందువల్లే ఈ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కూడా జగదీప్ ధన్కర్ తో మాట్లాడారు. ప్రస్తుతానికి ఉపరాష్ట్రపతి నివాసంలో విజయసాయిరెడ్డి ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా వెనక కారణాలను కూడా జగదీప్ ధన్కర్ అడిగి తెలుసుకున్నారు. అయితే ఎలాంటి ఒత్తిడి లేదని, కేవలం తాను రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మరి అయితే విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా అంటే ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఆయన పార్టీ అధ్యక్షుడికి అయితే ఇప్పటిదాకా రాజీనామా లేఖను పంపలేదు. దానికి సంబంధించిన కాపీ కూడా మీడియాకి అనౌన్స్ చేయలేదు. మరి దాని వెనుకంటే కారణం ఏంటనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది. రామకృష్ణ, అయితే ఇటు వైఎస్ఆర్ కుటుంబంలో 3 తరాలతో ప్రత్యేక అనుబంధం ఉంది విజయసాయిరెడ్డికి. ఇటు పార్టీలో కూడా పై స్థాయి నుంచి కింది స్థాయి వ్యక్తులతో కూడా అందరితో కూడా కంటిన్యూగా మమేకమై వెళ్తున్నారు. ఢిల్లీలో కూడా చక్రం తిప్పినటువంటి నేతగా పేరుంది. ఈ నేపథ్యంలో ఈ రాజీనామా, పర్టికులర్ గా ఈ రాజీనామాకు సంబంధించి వైసీపీలో తీవ్ర దుమారం రేపుతోంది అని చెప్పొచ్చు, అనుకోవచ్చా? డెఫినెట్ గా అనుకోవచ్చు. ఎందుకంటే అసలు పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన కనీసం పార్టీ అధ్యక్షుడికి చెప్పారా లేదా ఈ నిర్ణయం అనేది? చెప్పినట్టుకైతే రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పంపాలి. దాన్ని కూడా మీడియాకి రిలీజ్ చేయాలి. అది కూడా చేయలేదు. కేవలం ట్విట్టర్ న్యూస్ చేసుకుని డైరెక్ట్ గా చెప్పేశారు. మరి వెనకతల ఒత్తిడి ఏమైనా ఉంటుంది అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొన్ని ఈడీ కేసులు ఉన్న నేపథ్యంలో వాటి వల్ల రాజీనామా చేశారు అని కూడా మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా ఇది మారింది. ఇది ఏమైనా సరే విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఏదో ఉంది, హస్తం ఉంది ఆయన చేయడం వెనుక. అయితే ఆయన క్లియర్ గా చెప్పారు, నేను ఏ పార్టీలో కూడా జాయిన్ కావట్లేదు, ఎవరితో కూడా నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను కూడా క్లియర్ చేశారు. మరి వీటన్నిటి బట్టి చూస్తుంటే ఆయన వెనక ఏదో హస్తం ఉంది, ఆయన రాజీనామా చేయడం వెనుక ఒక కారణం ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో కేడర్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది వాస్తవంగా చూసుకున్నట్టుగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా కోలుకోలేని దెబ్బ అని కూడా చెప్పొచ్చు. ఒక పక్క
ఇటు ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ఇటు వైసీపీకి వెన్నుదన్నుగా, ఎందుకంటే అధినేతకి ఎప్పుడు వెన్నుదన్నుగానే విజయసాయిరెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. అధినేత తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇటు విజయసాయిరెడ్డి తీసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓడిపోయిన టైంలో నెక్స్ట్ ఎలక్షన్స్ కి కూడా ఇంకా గట్టిగా నిలబడతారు అనుకుంటున్న టైంలో రాజీనామా చేయడం పట్ల ఇటు రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ఎలాంటి టాక్స్ వినిపిస్తున్నాయి అసలు? రాజకీయ వర్గాలు మాత్రం చెబుతున్నది ఒకటి, విజయసాయిరెడ్డి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వెనకాల ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం ఆయన చెప్పాలి, ప్రజలకు వివరించాలి. కేవలం నేను తన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పేసి ఎలా చెప్తారు అంటే, ఇంతకాలం దాదాపుగా వైసీపీలో చాలా పదవులు, అంటే నిన్న బండ్ల గణేష్ కూడా దీనికి సంబంధించి ఒక కామెంట్ చేయడం జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా అధికారాన్ని అనుభవించారు, ఎంపీగా ఉన్నారు, అన్ని చేశారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోవడంతో వైసీపీ పార్టీని వదిలి దూరంగా వెళ్తున్నారు. ఈ మధ్య రాజకీయ నేతలకు ఇలాంటిది పరిపాటి అయిపోయిందని కూడా కామెంట్స్ కూడా బయట నుంచి వచ్చినాయి. మరి వీటన్నిటిని చూసుకుంటే మాత్రం ఈ రాజకీయంగా ఒక దుమారమే ఇదని చెప్పాలి. మరి ఆయన ఏం చేయబోతున్నారు అంటే, పార్టీలో ఒకవేళ ఏ పార్టీలో చేరకపోయినా వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరికి ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా అయితే మారింది. ఆయనైతే మాత్రం తాను వ్యవసాయం చేసుకుంటాను, ఏ పార్టీకి సపోర్ట్ చేయని, ఏ పార్టీ వెనక ఉండని క్లియర్ గా చెప్పడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.